హాయ్ వెల్కమ్ టు బీసీఎస్ మీడియా. ఈరోజు ప్యారడైస్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ యొక్క రివ్యూ చూద్దాం. ఇక్కడ నుంచి ఈ జాగా మందే, ఈ ఏరియా మందే అని నాని ఎంట్రన్స్ సీన్లోనే అరిచి చెప్తున్నాడంటే అది అర్థమైపోవాలి. ఇప్పటికి ఏంటంటే వాళ్ళందరికీ నాని లీడర్ అని ఇప్పటికి అర్థమైపోవాలి. వాళ్ళని మోటివేట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ చూడండి, ఎడిటర్ వచ్చేసి నవీన్ న్యూలీ. ఈయన చాలా మంచి మంచి సినిమాలకు పనిచేశాడు అండ్ మంచి ఎడిటరు. ప్లస్ నాని ఆ సీన్స్లో చూస్తామంటే మామూలుగా లేదు, ఓవర్ మాస్ లెవెల్లో కనబడుతున్నాయి ఆ సీన్స్. నాని ఒక జాతికి నాయకుడు అన్నట్టు ఈ సినిమాలో మీకు చూపిస్తున్నారు. ఈ టీజర్లో కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది. सरकार नदी भी तोरे को समझ जन्म को समझ ఏముందయ్యా, ఆ ఎలివేషన్లో అసలు ఆ స్క్రీన్ ప్లే మాత్రం బాగా చూపించారు. లాస్ట్ అంతకుముందు అంతకుముందు నాని చేసిన హిట్ 3 రక్తపాతం ఎలా చూపించాడు. అంతకుముందు నాని చేసిన హిట్ 3 మూవీ మీరు చూసే ఉంటారు. రక్తపాతం మామూలుగా చూపించలేదు. దీనికి దాని బాబులా ఉంది, ఓరం మాస్లా ఉంది. అసలు ఈ సినిమాలో ఒక జాతికి నాయకుడని చూపించి వాళ్ళ కోసం పోరాడి వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకుడిగా చూపించారు ఈ సినిమాలో. అండ్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని డైరెక్ట్ చేసిన విధానం వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే అంతకుముందు దసరా కూడా ఆయన డైరెక్ట్ చేశారు. అనిరుద్ధ్ మ్యూజికల్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకోటి, బ్లాక్ అంటే ఎవరికి పడదు, ఇష్టం ఉండదు, కానీ ఆ బ్లాక్తోనే మేము ఎదిరించి చూపిస్తామని మీకు చూపిస్తున్నాడు. జాగా మంది, దేశం మందే. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, ఇరుగుడ్లోడు దిష్టి పొరుగు గుడ్లోడు దిష్టి, కత్తులన్నీ గడగడ అని చెప్పేసి బ్లేడ్లు ఇలా చుట్టబెట్టుకుని గుంపు మీద కూర్చొని ఆ ఎలివేషన్ మాత్రం భలే చూపిస్తున్నాడు. ఓవరాల్ గా టీజర్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా బాగుంది. అండ్ అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మంత్లోనే మనకి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నానికి మరి ఒక పెద్ద హిట్ కాబోయే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా దసరా కొట్టిండు, దాని తర్వాత హిట్ 3 కొట్టిండు. ఈ సినిమా కూడా హైప్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఈ సినిమాలో జడల్తో నానిని వేరే లెవెల్లో చూపించవచ్చు. నానిని వేరే లెవెల్లో చూపిస్తున్నారు
శ్రీకాంత్ వదిల ఆల్రెడీ దసరా చూశారు, ఓర మాస్ లెవెల్లో ఇచ్చారు. ఇది దానికి మించి అయి ఉండొచ్చు. అండ్ టీజర్లో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది, హింస ఒక రక్తపాతంగా ఎలా చూపించారు, ఒక డైలాగ్ డెలివరీ అసలు మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. ఓవరాల్గా టీజర్ అయితే బాగుంది. నెక్స్ట్ ట్రైలర్ సినిమా చూద్దాం. నెక్స్ట్ ఓకే.